ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదే బోనస్ను ఎగ్గొట్టేందుకు కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఓ పక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ కొబ్బరికాయలు కొడుతున్నారని, మరోపక్క రైస్ మిల్లులకు అలాట్మెంట్ లేదని విమర్శించారు. ప్రభుత్వ చేతకానితనం కారణంగా రైతులు దళారులకు ధాన్యం విక్రయించే పరిస్థితి దాపురించిందన్నారు. మీరు పట్టించుకోవాల జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ చూసినాం. పార్టీలు మారిన వారిని అందరినీ కూడా మరి వాళ్ళ డిస్క్వాలిఫై చేయాలని చెప్పి డిమాండ్ చేసినాడు జీవన్ రెడ్డి గారు. నేను ఈ సందర్భంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లనే స్పీకర్ ప్రసాద్ గారికి కూడా మీ జీవన్ రెడ్డి గారు చేసిన డిమాండ్ని మీరు పట్టించుకోండి. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా కౌన్సిల్ చైర్మన్ మీ పార్టీ ఎమ్మెల్సీ చేసిన డిమాండ్ని మీరు మరి దాన్ని కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేసి వెంటనే పార్టీలు మారిన వారిపై డిస్క్వాలిఫై చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఇంకోసారి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జీవన్ రెడ్డి గారి డిమాండ్ సందర్భంగా మీకు ఏమైనా దమ్ము ఉంటే మీరు పార్టీలో మారిన వారిని డిస్క్వాలిఫై చేసి మళ్ళీ ఎలక్షన్లు పెట్టండి. ప్రజల కోరిక ఏముంది, ప్రజల యొక్క ఇష్టం ఏముంది, మీ మీద ప్రజలు ఎంత వ్యతిరేకత భావంతో ఉన్నారు మరి మీకు అర్థమవుతుంది. ఛాలెంజ్ చేస్తా ఉన్నా. జీవన్ రెడ్డి గారి డిమాండ్ మీరు తలొగ్గి పార్టీలు మారిన అందరినీ కూడా డిస్క్వాలిఫై చేసి మీరు మళ్ళీ ఎలక్షన్లు పెట్టండి. ఆ ఎలక్షన్లో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలు తేలుస్తారు. కాంగ్రెస్ పార్టీ